హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 20వ తారీఖు 12వ నెల 2024 20 డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది. మన టీం మెంబర్స్ అందరి నుంచి చెప్పడానికి ఒక రిక్వెస్ట్. ఇది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు వయసులో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇటు వయసులో కోడిని ఉత్తర దిక్కు నుంచే వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా మఖా నక్షత్రమే జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఈ మఖా నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా. ఇక ఈ మఖా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాకి అనేది డాగ మీద, పిచ్చిక అనే కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగల మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. అలాగే డాగ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమలి అనేది పశ్చిమగాల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం, సాయంత్రం, నైటు అన్ని టయాల్లో కూడా ఈ మఖా నక్షత్రమే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నెమల డాగలను, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. నెమల డాగలకు బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి నెమల డాగలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమల డాగల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డాగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడాగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడాగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి సేతువాలు, అలాగే పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల కక్కెరలు, ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలు అంటే అందరికి ఐడియా ఉంది. అలాంటి తెల్ల కక్కెరలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తారన్నమాట. అలాగే ఇక తెల్ల కక్కెరల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు,
కోడి పింగళాలు, అలాగే శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమ గల కాకులు, తుమ్మెదవనే కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు అన్నమాట. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు అనేవి ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డేగలు, ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి మాత్రం చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బోరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, రసంగి డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్రాస్ నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళాలు, శుద్ధమైన పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే మ్యాక్సిమం బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. నల్లబొట్ల సేతువాలే ఇక్కడ బాగా గెలుస్తాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, అలాగే సేతువాలు. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు,
మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే కాకి పింగళాలు కూడా బాగా పనిచేస్తాయి. నల్లబొట్ల సేతువాలన లేదంటే కాకి పింగళాలన లేదంటే ఎక్కడ కోడి చూపు అంటే లైట్గా కాకి చూపు కానీ లేదంటే నల్లు కళ్ళు కానీ అలా సేతువానైనా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల్లో ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమలను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక కోడి నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, అన్ని రకాల పచ్చకాకి డేగలు కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాల్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.